నిర్వహించినటువంటి నిర్వాహకులకు, మిత్రుడు తమ్ముడు ఆత్మీయ మిత్రుడు గణేష్కు, మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న తమ్ముళ్లకు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు. మరి కళాకారుల ఉద్యోగాల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ఎన్ని అవంచనాలు వచ్చినా కూడా వాటికి అదరకుండా బెదరకుండా ఎంతమంది వస్తే అంతమందిని వెంటేసుకొని నేనున్న తమ్మి మీరు రండి నా వెంట అని మన వెంట నడుస్తున్నటువంటి ధర్వంజనకు ఉద్యమ అభినందనలు. అదేవిధంగా 10 సంవత్సరాలుగా ఎవరూ లేనప్పుడు ఈ ఉద్యమాన్ని ఎట్లయితే ముందుకు తీసుకుపోవాలి, ఎవరెవరైతే మరి ఈ ఉద్యమంలో కలుపుకుంటే మమేకమైతే రేపు ఉద్యోగాలు సాధించవచ్చు అని గుర్తెరిగి ఈ ఉద్యమాన్ని భుజాలు వేసుకొని నడుస్తున్నటువంటి హుస్నాబాద్ గడ్డ బిడ్డడు మన అంగోజు వెంకన్న ఉద్యమ అభినందనలు. మరి నల్లగొండ జిల్లా విప్లవాలకు వెళ్ళినటువంటి ఉద్యమకారుల మధ్యన మా రోజు వీరన్న, బెల్లి లలితక్క లాంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వ్యక్తులలో మరి నకరికంటి కిరణ్ ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా తన సంసారాన్ని ఒకవైపు అయితే కళాకారుల భవిష్యత్తు ఆలోచన విధానం ఒకవైపు అని మన వెనువెంట ఒక 10 నిమిషాలు అక్కడ టైం ఇస్తే గంట టైం ఇక్కడ ఇస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ అభినందనలు. జాయింట్ యాక్షన్ కమిటీ అయితేంది, మిగతా మిత్రులు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ, అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెప్పేది ఏంటంటే పాట నేను పాడను, నాకు పాట రాదు. పాట పాడి మరి మీరు ఉన్నారో లేరో కానీ తెలంగాణ ఉద్యమంలో అందరు చాలామంది ఉండొచ్చు బహుశా. ఆ తెలంగాణ ఉద్యమంలో భార్య పిల్లలు వదిలిపెట్టి సంఖకు సంచి వేసుకొని రాష్ట్రం వచ్చేంత వరకు ఒక్కరోజు కూడా ఇంటికి పోకుండా మరి ఇప్పుడు వస్తున్నటువంటి మిత్రుడు బహుజన యుద్ధన ఒక ఏపూరు సోమన్న వెనకబెట్టి నడుచుకుంటూ 25 సంవత్సరాల భార్య భర్తల కాపురం కూడా చేయరు. అంత త్యాగం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మర్చిపోయినటువంటి దొంగలకు మరి ఎందుకు బుద్ధి లేదో ఆ బుద్ధి వచ్చే విధంగా ఇవాళ ఉద్యోగాలు సాధించుకోవాల్సిన భవిష్యత్తు మళ్ళీ పేరాల యాదగిరి అంటాడు స్టేజ్ మీద వేదిక మీదకి వచ్చి నాకు ఉద్యోగం ఇయ్యా అని అడిగే స్టేజ్కి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. కాదు మనం ఏమనుకుంటున్నాం తప్పకుండా మనకు ఉద్యోగం కావాలి అంటే కలబడాలి అంటే మనం ఎవరైతే కలబడటానికి ముందుండో ఆ ముందంజలో ఉన్న వ్యక్తులను ఆశలు తీసుకొని వాళ్ళెమ్మటి వెనువెంట నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం మిత్రులారా. చాలామంది మిత్రుడు ప్రవీణ్ అన్నట్టుగా చాలామంది అంటున్నారు, నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే గుంపు రాజకీయాలు, ముఠా రాజకీయాలు కట్టడానికి కళాకారులు పాపం ఆ రాజకీయాల రాలే. శ్రమ నుండి పుట్టినటువంటి పాట, శ్రమ నుండి వచ్చినటువంటి ఈ మట్టి బిడ్డలు ఇక్కడికి విచ్చేసి ఈ రాష్ట్రం కోసం కాదు ఈ దేశం కోసం కూడా పాటలు పాడతాం, పాటలు రాస్తాం. ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా మేము ఒక పాట రూపకంగా అవేర్నెస్ కార్యక్రమం చేస్తామని ఈ కళాకారులు ముందుకు వస్తే వీళ్ళని రాజకీయంలో నెట్టేస్తారు. గ్రూపులు కట్టి ఇందులో నుంచి చీల్చి ఆయన ఒక రకంగా మాట్లాడతాడు, ఈయన ఒక రకంగా మాట్లాడతాడు. ఇక అయ్యో ఆలోచనకన్నామని పోతే ఉద్యోగం వస్తుందో రాదో బొమ్మ పేరైందటగా. అయ్యో నగరకంటి కిరణ్ పోతే ఉద్యోగం తప్పకుండా వస్తుందటగా. వస్తుందో రాదో వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి కళాకారులకు మరొకసారి ఎవరి కోసమో మనం రాలే ఇక్కడికి. నేను కళాకారుణ్ణి అని గుర్తెరిగినటువంటి ప్రతి వ్యక్తి పోరాటంలో భాగస్వాములై నాకు ఉద్యోగం కావాలి అనంటే కలిసి రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవరి కోసమో ఎవరో భయపెడుతున్నారు. ఆయనే పార్టీకి దగ్గర ఉండాట, ఉద్యోగం వస్తుందో రాదో, ఆయనే ఆ మంత్రికి దగ్గర ఉండాట, నాకు ఉద్యోగం వస్తుందో రాదో అని
డైనమల పడుతున్నటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా గుర్తు చేస్తున్నా, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు నేను వింటున్నా. ఎవరో ఉద్యోగం ఇస్తా, నేను మా మంత్రికి దగ్గరున్నా, మా ఎమ్మెల్యేకి దగ్గరున్నా, ఒక 10 నిమిషాలు టైం నువ్వు నా దగ్గరికి ఇప్పుడు రాకు, నేను ఆయన దగ్గరున్నా, నేను నీకు సీక్రెట్గా పెట్టిస్తా అనే ఆలోచన విధానం చేస్తున్నారట. ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్. ఏది ఏమైనా ఉద్యోగం కలబడి నిలబడి తెచ్చుకునే బాధ్యత మా కళాకారుల పైన ఉంది. దాన్ని తెచ్చుకుంటాం. కానీ నువ్వేదో మాయ మాటలు చెప్పి ఆడపిల్లల్లో మగపిల్లల్లో తీసుకుపోయి నేను పెట్టిస్తా అని చెప్పి ఆగం చేసే పరిస్థితులకు మాత్రం మీరు నమ్మకండి, ప్రభావిత కాకండి అనే విషయాలు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్న మిత్రులారా. అందుకే ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా సభలో మనం మాట్లాడుకోవాల్సిన కార్యాచరణ, ఇవాళ ఎవరైతే రాష్ట్ర కమిటీ పెద్దలు ఉన్నారో రాష్ట్ర కమిటీ పెద్దలతో పాటు మమేకమై వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కలుపుకొని ఇవాళ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా మెడలు వచ్చి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచన విధానాలలో కలిసి వస్తే తప్పేం లేదు. కానీ వచ్చేటోని కప్పలాగా ఒక కప్ప కాలు పట్టుకొని పైన ఉన్న కప్పను కిందకుంజే ప్రయత్నం చేసే ప్రయత్నాలలో మాత్రం మీరు ఎవరో జోక్యం చేసుకోకండి, ఆ ప్రయత్నాలకు ఎవరు పోకండి. అది ఆలోచించవలసిన అవసరమని మీ అందరూ కూడా గుర్తు చేస్తున్న మిత్రులారా. అందుకే రేపు ఉద్యమం చేయడానికి మీరు ఆలోచించవలసిన అవసరం, మీరందరూ ప్రణాళికే. ఇక్కడ రాష్ట్ర కమిటీ ప్రణాళిక, మీ అందరి ఆలోచనలే ఇక్కడ రాష్ట్ర కమిటీ ఆలోచనలు. మీరందరూ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అదే రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది, అదే జాయింట్ యాక్షన్ కమిటీ నడుస్తుంటుంది. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళకు మేము ఎదురు మాట్లాడితే నాకు ఉద్యోగం వద్ద రాదు అని మాత్రం ఆలోచించకండి. ఉద్యోగాలు తెచ్చుకుందాం, రాష్ట్ర కమిటీలో బాధ్యతలు మోద్దాం, రమ్మన్నప్పుడు తప్పకుండా మనం వద్దాం. 4-5 గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపులో పెట్టినా చెప్తాను అని పొద్దుగు కాల సీస కాడ కూర్చొని ఇక ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు తెల్లకుండా ఏం లేము, లేకపోతే మేము పుట్టుపాడలో ఏమి కాదు. ఖబర్దార్గా వారికి మేము ఇక మా ఎన్నికమిటీ వస్తే ఉద్యోగాల సాధనలో అందరం మమేకమైనాం. కళాకారు ఏమైనా ఉంటే మార్చుకోవాలని గుర్తు చేస్తూ మరి కూడా అది మన నుంచి అవుతుంది. మనం ఉద్యమ కళాకారులము. ఇక్కడ ఎవరు నేను ఒక ఇన్ఛార్జిగా రేపు జెన్యున్ లిస్టులు మాత్రం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉద్యోగాల సాధనలో ముందుందామని మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎలాంటి ప్రలోభాలకు లోకం